సులభ వాయిదాల్లో తిరిగి కట్టే సౌకర్యం, ఫిక్స్డ్ డిపాజిట్లపై అత్యధికంగా 12% వరకు వడ్డీ, రికరింగ్ డిపాజిట్లపై అత్యధికంగా 11% వరకు వడ్డీ, రోజువారీ పొదుపు ఖాతాలపై అత్యధిక వడ్డీ. స్టార్ శ్రీనిధి లిమిటెడ్, శ్రీ ఎవెన్యూ మొదటి అంతస్తు, మోటుపల్లివారి వీధి, కొత్తపేట, తెనాలి. తెనాలి నియోజకవర్గం కొల్లిపరలో ఎంతో ఆవేదనతో మాట్లాడారు జనసేన, టీడీపీ, బీజేపీ 3 పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొల్లిపరలో గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా కొల్లిపరలో రోడ్ షో నిర్వహించారు. అనంతరం వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇసుక డంపింగ్ యార్డును పరిశీలించారు. అనంతరం కొల్లిపర పాలకేంద్రం వద్ద జరిగిన కార్యకర్తల సమావేశంలో ఎంతో ఆవేదనతో ప్రసంగించారు మనోహర్. తెనాలి నియోజకవర్గంలో కొల్లిపర మండలాన్ని కలిపిన తర్వాత మొట్టమొదటి ఎమ్మెల్యేగా ఉన్న తాను కొల్లిపర అభివృద్ధినే ధ్యేయంగా పనిచేసినట్లు గుర్తు చేశారు. కొల్లిపరలో జరిగిన అభివృద్ధి వల్ల ఉత్తమ మండలంగా కొల్లిపర ఎన్నికైనట్లు చెప్పారు. ఇక్కడ లభించే మంచినీటిలో క్లోరిన్ ఎక్కువగా ఉందని, దీనివల్ల అనేక రోగాల బారిన ప్రజలు పడుతున్నారని భావించి తాను కోట్లాది రూపాయలు వెచ్చించి రక్షిత మంచినీటి పథకాన్ని తెచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని రోడ్లు వేసినట్లు పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల అవసరాలను తీర్చే విధంగా సాంకేతిక పరిజ్ఞానంతో కలిగిన వ్యవసాయ పనిముట్లు అందించినట్లు కూడా చెప్పారు. అయితే నేడు ఏమైపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలప్పుడు మనం కొంచెం వాతావరణం వేడిగా ఉంటుంది, అనేక మంది రకరకాలుగా మాట్లాడుకోవచ్చు. కొల్లిపర మండలంలో మాత్రం ఇక్కడున్న రైతాంగం మీరు ఆదర్శవంతులుగా ఈ ప్రాంతానికే ఒక గొప్ప పేరు తీసుకొచ్చే విధంగా మీరు ప్రతి సంవత్సరం ఒక తరం గర్వపడే విధంగా మీరందరూ కూడా పనిచేశారు. నేను మొట్టమొదటిసారి శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత ఇక్కడ నేను ప్రధానంగా ఆ రోజు చూసింది మీకు మంచినీటి సౌకర్యం కల్పించడానికి కోసం, అదేవిధంగా మహిళలు ఏదైతే పొదుపు సంఘాల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచి ఆలోచనతోటి వాళ్ళకి సహాయం అందిస్తే తప్పకుండా ఈ మండలం ఉన్నత స్థాయికి ఎదుగుతుంది అనుకున్నాను. 5 సంవత్సరాలు నేను మీకు శాసనసభ్యుడిగా పనిచేసినప్పుడు కొల్లిపర మండలం ఉమ్మడి గుంటూరు జిల్లాలో నంబర్ 1 స్థానంలో ఉండేది. 57 మండలాల్లో కూడా కొల్లిపర మండలం నంబర్ 1 స్థానంలో ఉండేది. ఎక్కడ చూసినా మనం అభివృద్ధి చేసాం. ఇన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చి రహదారులు నిర్మాణం చేసాం. పల్లెల్లో మనం అంతర్గత సీసీ రోడ్లు పూర్తి చేసి ప్రతి ఒక్కరికి కూడా మనం మైలు చేసాం. రైతాంగానికి నేను మీకు గుర్తు చేస్తున్నాను, ఇదే పాలకేంద్రంలో ఆ రోజున మనం ప్రజల దగ్గర నుంచి మనం వినతి పత్రాలు తీసుకుని 14 రోజుల్లో అధికార యంత్రాంగం మీ ఇంటికి వచ్చి ఎవరికైతే అర్హత ఉందో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి గ్యాస్ బండ్ కానివ్వండి, రేషన్ కార్డు కానివ్వండి, పెన్షన్ కానివ్వండి, రైతులకి తైవాన్ స్ప్రేయర్లు, పట్టాలు, ఆయిల్ ఇంజన్లు, హార్వెస్టర్లు ఏ విధంగా మనం తీసుకొచ్చి 14 రోజులు దాటిన తర్వాత 15వ రోజున ఇక్కడే ఈ సమావేశంలో ఇక్కడ నిర్వహించుకుని మన కొల్లిపర మండలం మొత్తం సుమారు 1700 మందికి ఒకే రోజున మనం లబ్ధాలను గుర్తించి చేశాం. ఆ కార్యక్రమాలు మీకు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఈ రోజున బటన్లు నొక్కేసాం అని చెప్పి లక్షల కోట్ల రూపాయలు ఈరోజు మరి లోన్లు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అప్పుల్లో పెట్టారు. ఎక్కడ పోయినా ఈ డబ్బులు చెప్పండి. రైతాంగానికి ఎక్కడైనా ఆదుకున్నారా? పంట నష్టం జరిగినప్పుడు పసుపు రైతులు ఎంతమంది నష్టపోయారు మన మండలం నుంచి? ఎవరు ఆదుకున్నారు చెప్పండి. ఎక్కడైనా రైతాంగానికి నిలబడిన ప్రభుత్వం ఈ రైతు భరోసా కేంద్రాల్లో మీకు కనపడుతుందా చెప్పండి. గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు అని చెప్పారు. 3600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఈ రైతు భరోసా కేంద్రాలకి. ఏ రైతు భరోసా కేంద్రాల్లో మన రైతాంగానికి మేలు జరుగుతుందో చెప్పండి. ఎక్కడైనా మీకు విత్తనాల సరఫరా, అదేవిధంగా ఫర్టిలైజర్ సరఫరా, యూరియా సరఫరా సక్రమంగా జరిగిందా ఈ 5 సంవత్సరాల్లో? మీరు ఒకసారి గుర్తించుకోండి. ఎందుకు నిజాయితీగా పనిచేయలేదు ఈ ప్రభుత్వం? తప్పు లేదు. ఒక నమ్మకంతో రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా మీరు చూసి 151 స్థానాల్లో ఆ రోజు గెలిపించి అంత భారీ మెజార్టీలో మనం చూసాం. కానీ ఉమ్మడి రాష్ట్రంలో ఆ రోజున ముఖ్యమంత్రులు ఎంతోమంది మన రాష్ట్రాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి, అన్నపూర్ణగా మార్చాలనుకున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూసింది మన ప్రాంత రైతాంగం గురించి. ఇక్కడ ఉన్న రైతాంగం దగ్గర నుంచి నేర్చుకుని తెలంగాణలో కానీ, రాయలసీమలో కానీ, ఇతర ప్రాంతాల్లో కానీ ఇక్కడ పండిస్తున్న పంటను చూసి వాళ్ళు ఇంకా ఉత్తేజపరిచే విధంగా
వాళ్ళని ఆదర్శవంతంగా తీసుకునే విధంగా ఆ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా గర్వంగా చూసేవాళ్ళు మన ప్రాంతాన్ని చూసి. కానీ ఈ రోజున ఇదే తెనాలి నియోజకవర్గంలో మన జనసేన పార్టీ నుంచి మేము ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకి ₹1,00,000 ఆర్థిక సాయం ఇస్తుంటే నేనే ఆశ్చర్యపోయాను. మున్నంగి నుంచి ఒకరికి, తూమ్లూరు నుంచి ఒకరికి ₹1,00,000 ఆ రోజున మన నియోజకవర్గంలో 6గురికి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ₹6,00,000 మేము ఆ రోజున సత్తెనపల్లిలో ఇచ్చాం. నాకే ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే మన ప్రాంతాల్లో ఆత్మహత్య చేసుకోవడానికి రైతులు దేనికోసం ఆత్మహత్య చేసుకుంటున్నారు అంటే క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాస్తవ పరిస్థితుల గురించి మాట్లాడే నాదుడు లేకపోయాడు. రాజకీయాలు మాట్లాడతారు, ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడతారు, వ్యక్తిగతంగా దూషిస్తారు. పార్టీల పరంగా వ్యక్తుల పైన ప్రత్యేకంగా వ్యక్తిగత దూషణలు తప్ప సమాజానికి ఉపయోగపడే విధంగా ఎవరు నిలబడలేరు. మీరు విన్నారా పాల వెలువ అనే కార్యక్రమం? ఎంతమంది ఇక్కడ గేదెలు వచ్చినా ఒకసారి చేతులు లేపండి. మీకు ఎవరికైనా గేదెలు సరఫరా చేసిందా ఈ ప్రభుత్వం చెప్పండి. ఒక్కరు చేతులు లేపండి కనీసం. మీకు గేదె ఇచ్చారు ప్రభుత్వం నుంచి అని. ఎవరికి రాలేదు. వాస్తవమా? 2,853 కోట్ల రూపాయలతోటి గేదెలు కొన్నామని లెక్కలు చూపించింది ఈ ప్రభుత్వం. అది పాల విలువనా పాపాల విలువనా మీరే చెప్పండి. ఇది పాల కేంద్రం నుంచే మాట్లాడుతున్నాను నేను. రాష్ట్ర ప్రభుత్వం స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజున ఇదే కార్యక్రమం తీసుకొచ్చి గ్రామాల్లో మనం పాడి పంటను పెంచాలని కోరిక చేసినప్పుడు ఆయన ఆ రోజున ఉమ్మడి రాష్ట్రంలో బీహార్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, హర్యానా నుంచి దిగుమతి చేసినా కూడా 50,000 పశువులు మనం తీసుకురాలేపాం. ఈ మహానుభావుడు 2,71,000 గేదెలు తీసుకొచ్చామని దానికి 2,853 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని లెక్కలు చూపిస్తున్నారు. ఏ గ్రామంలోనైనా సరే మీరు ఈరోజు చూడండి, అసలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన కార్యక్రమాలు ఎందుకు జరగడం లేదు? ఇప్పుడే సామిరెడ్డి గారు చెప్పారు, ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటున్నాం మనం. ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఇక్కడ కులాలతో సంబంధం లేదు, మతాలతో సంబంధం లేదు. మనందరూ కూడా కష్టజీవులుగా, రైతులుగా ఈ ప్రాంతంలో, మారుమూల ప్రాంతంలో కృష్ణానది తీరాన అద్భుతంగా మనం చేసుకుంటున్నాం మన కార్యక్రమాలు. మనం ఎవరైనా చేశారా చెప్పండి? 35 కోట్ల రూపాయలతోటి గ్రామానికి ఆ రోజు నేను వాటర్ ట్యాంకులు కట్టి మంచినీటి సౌకర్యం కల్పించాం ఆ రోజున. ఎందుకు అంత డబ్బులు వెచ్చించి మనం చక్కటి కార్యక్రమం చేసుకున్నప్పుడు ఈ రోజుకి గ్రామాల్లో పైప్ లైన్లు వేలేపారు. వీళ్ళు 2 లక్షల రూపాయలు, 3 లక్షల రూపాయలు ఖర్చు చేసి ఎందుకు ఇంటింటికి మీరు కుళాయిలు ఇవ్వలేపారు? ఇంటింటికి కుళాయి ఇచ్చే కార్యక్రమం ఉమ్మడి ప్రభుత్వంలో రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఖచ్చితంగా మన ప్రణాళికలో పెట్టుకున్నాం మనం. అది ఇంటింటికి కుళాయి అందిస్తామని. ఎందుకంటే మన ప్రాంత ప్రజలకి తెలియదు. చాలా మందికి తీర ప్రాంతాల్లో ఉంటాం, మనకి ఏం అవసరం అని అనుకుంటారు మీరు రక్షిత మంచినీటి పథకం. కానీ ఇక్కడ ఫ్లోరోసిస్ చాలా ఎక్కువ ఉంది. చిన్న వయసులోనే మీకు జబ్బులు వస్తాయి, ఆరోగ్య సమస్యలు వస్తాయి, కీలు నొప్పులు వస్తాయి. అవన్నీ చూసే ఆ రోజున వలభాపురంలో ఆ రోజున అంత పెద్ద వాటర్ ట్యాంక్ కట్టించి మండలం మొత్తం ప్రతి గ్రామానికి 2050 సంవత్సరం వరకు ఎంత జనాభా ఉన్నా కూడా మంచినీటి సౌకర్యం అందించినట్టు ఆ రోజు కార్యక్రమం చేశాం. ఈ రోజు గుంటూరు నుంచి రావాల్సిన హనుమాన్పాలెంకి రావాల్సిన రోడ్డు ఏ విధంగా మారిపోయిందో మీరు చూశారు. ఇప్పుడే చంద్రశేఖర్ గారు నేను అక్కడ ఆగి ఒక ఇసుక గుట్టని, అది దాని గుట్ట అంటామో కొండ అంటామో మీరే నిర్ణయించాలి, స్టాక్ పాయింట్ పెట్టుకున్నారు అక్కడ వాళ్ళు. ఏ విధంగా 1000 ట్రక్కులు వెళ్తున్నాయి ప్రతిరోజు మీరే చెప్పండి. 25 టన్నుల ట్రక్ పోవాల్సింది కాస్త 38 టన్నుల ట్రక్ వెళ్తుంది ఒకటి. నింపుకుంటున్నారు. అవసరమైతే క్యాబిన్లో డ్రైవర్ కూడా దాంట్లో పోసుకొని కూర్చునేట్టున్నాడు. ఆ స్థాయిలో నింపుకుంటున్నారు వీళ్ళు. దేనికి కక్కుర్త నేను అడుగుతున్నాను. ఇంకెంత తింటారు మీరు? 5 సంవత్సరాలు దోచేశారు మన వనరుల్ని. ఏం అభివృద్ధి జరిగింది చెప్పండి? వలభాపురంలో కానీ, మున్నంగిలో కానీ మనకి ఎక్కడైనా అభివృద్ధి జరిగిందా చెప్పండి? ఏమైనా వంతెనలు కట్టారా? రోడ్ల నిర్మాణం చేశారా? మంచినీటి సౌకర్యం అందించారా మీకు? దేనికోసం అభివృద్ధి జరిగింది? ఎక్కడ పోయినా ఈ నిధులు? కనీసం గుంతలు కూడా పూడ్చలేని ఈ మహానుభావులు ఈ 5 సంవత్సరాల్లో అద్భుతంగా ఉన్న మన రోడ్లని ఏ విధంగా తయారు చేశారో మీ అందరూ చూశారు. నేను చాలా ఆవేదనతో మాట్లాడుతున్నాను ఈ రోజున. ఎందుకంటే మొట్టమొదటిసారి కొలిపర్లో మనందరం కూడా ఇంత భారీ సభ పెట్టుకుని మనం మాట్లాడుకుంటున్నాం. చెప్పాల్సిన సందర్భం వచ్చింది. మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఎవరైతే ఈ మీటింగ్కి వచ్చారో మీరు మీ గ్రామాలకు తిరిగి వెళ్ళినప్పుడు మీరు దయచేసి మీ గ్రామాల్లో 10 మంది కలిసి ప్రభావితం చేయండి. ఎందుకోసం ఈ మార్పు రావాలి? వ్యక్తిగత కక్షలు కాదా ఇక్కడ? ఇదే ముఖ్యమంత్రి మంచిగా పరిపాలించుంటే ఎవరు వచ్చి మిమ్మల్ని ఓట్లు అడిగేవాళ్ళు చెప్పండి? ఈ ప్రభుత్వం మారాలనే అవసరం ఎవరికి వచ్చేది చెప్పండి మీరు? కాబట్టి అర్థం చేసుకుని మీరందరూ కూడా ఎంత నష్టం జరిగింది మన భావితరాలకి,
ఎందుకు మనకు ఉపాధి అవకాశాలు రాలేకపోతున్నాయి? ఆ రోజున తూములలో నేను 12 ఎకరాలు తీసుకుని నర్సింగ్ కాలేజ్ నిర్మాణం చేద్దామని చూసాం. ఏమైపోయింది? ఎందుకు చేయలేకపోయాం చెప్పండి. ఇక్కడ కొల్లిపర మండలంలో ఈరోజు బస్సులు ఏ విధంగా వస్తున్నాయి హెడ్ క్వార్టర్లకు మీరు చెప్పండి. ప్రభుత్వ ఆసుపత్రిని 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిగా మార్చాం ఆ నిర్మాణం చేసుకుని. అనేక కార్యక్రమాలు మనం చేసినప్పుడు ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకునేటట్టు మనం నిలబడ్డాం. ఒక ప్రజాప్రతినిధి అంటే నిబద్ధతతో ఉండాలి, నిజాయితీగా ఉండాలి. స్వార్థం కోసం, తన సొంత ఆస్తుల కోసం ఎమ్మెల్యే అవ్వాలంటే మాత్రం దానికోసం కాదు మీ అందరు కూడా ఓట్లు వేసేది. ఆలోచించండి. మీలో కూడా చాలామంది కష్టపడ్డారు, ఇబ్బందులు పడ్డారు. అనేక మంది పైన కేసులు పెట్టారు. ఎక్కడ చూసినా ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసులు పెట్టారు. ఇసుక ట్రక్కులు అడ్డుకుంటే వాళ్ళ మీద కేసులు పెట్టారు. పోలీసులు లాఠీ చార్జీలు చేశారు. ఏ విధంగా మనందరికీ ఇబ్బంది పెట్టారు 5 సంవత్సరాలు మీ అందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా నేను చెప్తున్నాను, మీ వెంట మేము నిలబడతాం. ఆ భరోసా నేను మీకు ఇస్తున్నాను. ఏ విధంగా ఆ రోజున మీకు ఇబ్బంది అయితే ఆలపాటి రాజా గారు వచ్చి నిలబడ్డారో అదేవిధంగా మేమిద్దరం కూడా మీకు వచ్చి ఆ ధైర్యాన్ని నిలబడతాం. ఏ విషయంలో కూడా ఇంత దుర్మార్గంగా మీరు వివరించినప్పుడు మనం వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. ఏ గ్రామం తీసుకున్నా కూడా అత్తోటలో చూడండి, మీరు హనుమాన్పాలెంలో చూడండి, మున్నంగిలో చూడండి, వలభాపురంలో చూడండి, చక్రాపాలెంలో చూడండి. ఎందుకు అభివృద్ధి జరగలేదని మీరు ప్రశ్నించండి. అంతేగాని మీ గ్రామాల్లో ఇదే మన బతుకు అనుకుంటే గతంలో ఏ విధంగా ఉండేదో మీకే తెలుసు. చిన్న చిన్న కార్యక్రమాలు పూర్తి చేసుకోలేకపోయారు. రైతులకి ఈ రోజున కాలువలు బాగుండుంటే చక్కగా మీకు సాగునీరు వచ్చేది. కాలువలు ఎక్కడ కూడా మీరు మరమ్మతులు చేయలేదు, కనీసం పూడిక తీయలేదు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద రావాల్సిన నిధులు ఎక్కడికి పోయినాయి? ఎందుకు దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నాం మీరు చెప్పండి. నాడు నేడు అన్నారు, ఎక్కడుంది నాడు నేడు పాఠశాలలో మీరు చెప్పండి. 3వ తరగతి పిల్లలకి ఎవరైనా టోఫెల్ నేర్పిస్తారా? 3వ తరగతి పిల్లలకి ఎవరైనా మీరు ఐబీ పథకం తీసుకొచ్చి ఇతర దేశాల నుంచి టీచర్లు తీసుకొచ్చి నేర్పిస్తారా? మీరు చెప్పగలుగుతారా చెప్పండి. ఏ విధంగా ఈ ప్రభుత్వం నిధుల్ని దుర్వినియోగం చేసి క్షేత్రస్థాయిలో సామాన్యుడికి ఆదుకునే విధంగా పనిచేయాల్సింది కాస్త పోయి కేవలం సంక్షేమం అని చెప్పి అది కూడా పెద్ద అబద్ధాలుగా మారిపోయి కొంతమంది కుటుంబాలకే చేరే విధంగా ఈరోజు నడుస్తుంది. అమ్మఒడి అన్నారు, అమ్మఒడి రాగానే ఇంకే పథకం రాదంటారు. 300 యూనిట్లు కాలిస్తే కరెంటు ఈ రోజున నేను చాలామందిని కలిశాను. నేను మొన్న పాదయాత్ర చేస్తున్నప్పుడు వికలాంగులు, ఆరోగ్య సమస్యలు ఉన్న పెద్దలు ఇంట్లో ఉంటే ఏసీ పెట్టుకుంటారు. వాళ్ళ ఆరోగ్యం బాగాలే కాబట్టి బిడ్డలు పాపం కొనిపెడతారు ఒక ఏసీని. ఇంట్లో ఏసీ ఉందని చెప్పి వస్తున్న పెన్షన్ కూడా తీసేశారు వీళ్ళు. ఎంతమందికి మనం 35 కిలోల బియ్యం ఇచ్చేవాళ్ళం ఆ రోజున అంత్యోదయ పథకం కింద ఒకసారి గుర్తించుకోండి. ప్రతి పేద కుటుంబానికి ఎవరైతే వితంతులు ఉన్నారో, చిన్న వయసులో పాపం భర్తలను కోల్పోయారో ఆ కుటుంబాలందరినీ కూడా ఆదుకున్నాం. నిజాయితీగా నిలబడాలి. దానికోసం మేమిద్దరం మీ ముందుకు వచ్చాం. ఈ రోజున స్వార్థంతో కాదు, పదవుల కోసం కాదు, నిలబడేది మన రాష్ట్రం కోసం, మన భవిష్యత్తు కోసం, మీతో పాటు మా భవిష్యత్తు కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం నిలబడ్డాం. గుర్తుపెట్టుకొని మీరందరూ కూడా తక్కువ సమయం ఉంది మనకి, తక్కువ సమయం ఉంది, 1 నెల రోజులే ఉంది మనకి. 1 నెల రోజుల్లో మీ అందరూ కూడా మీకు అనుభవం ఉన్న వ్యక్తులు మీరందరూ కూడా క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లు, గ్రామాధ్యక్షులు, మండల కమిటీలు ఉన్న పెద్దలందరూ కూడా నేను కోరుతున్నాను, మీరు ఒక్కొక్క గ్రామాన్ని మీరు దత్తత తీసుకోండి, ఒక్కొక్క వార్డుని మీరు దత్తత తీసుకోండి. ఎందుకు మనకి ఓట్లు రావు? ఎందుకు మనం ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పుకోలేము మనం ఈ విధంగా మంచి పరిపాలన తీసుకొస్తామని? చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో, పవన్ కళ్యాణ్ గారి వర్తమాన ఆలోచనతోటి ఎందుకు మన ఆంధ్రప్రదేశ్ని మరొకసారి అభివృద్ధి పనులను నడపలేమనేది మీరు అర్థం చేసుకోవాలి. నిలబడండి. ఈ 30 రోజులు మీరు కదిలిరండి, కష్టపడండి. మంచి ప్రభుత్వం స్థాపిద్దాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనమే రాబోతున్నాం మన ప్రభుత్వంలోకి. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి ఉమ్మడిగా ఒక అద్భుతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోబోతున్నాం. ఆ ప్రభుత్వంలో మీరందరూ కూడా భాగస్వాములు అవ్వాలి. మీకు దాంట్లో బాధ్యత ఉంది. దానికోసం మీరు తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ 30 రోజులు ఇంటింటికి వెళ్ళి మనం చేస్తున్న కార్యక్రమాలు, భవిష్యత్తులో మనం చేయబోయే కార్యక్రమాలన్నింటినీ కూడా మీరు ప్రజలకు తెలిసే విధంగా చేయండి. 17వ తారీఖున చిల్లూరుపేటలో భారీ బహిరంగ సభ ఉంది. దానికి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు స్వయంగా హాజరవుతున్నారు. రాబోయే రోజుల్లో మన ప్రాంతానికి అమరావతి మన రాజధాని, మన ప్రాంతం అమరావతి రాజధాని అభివృద్ధి చెందే విధంగా ఎవరైతే నష్టపోయారో ఈ ప్రాంతంలో వాళ్ళందరికీ మేలు చేసే విధంగా మీరందరూ కూడా నిలబడాలి. కానీ మన బాధ్యతతోటి పనిచేయాలి. ఆ బాధ్యతని మీరు విస్మరించబాకండి. ప్రతి ఒక్కరు కూడా మన జెండా మనం పట్టుకుని, మన కరపత్రం మనం పట్టుకుని ఇంటింటికి వెళ్ళి
ఎందుకు మీరు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి ఓటేయాలని మీరు వివరించి మన సింబల్ని కూడా ప్రజల్లో తీసుకెళ్ళి కష్టపడమని చక్కటి సమావేశం ఏర్పాటు చేసి